వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అప్పలరావుపేట వెంకటాపురం చెరువులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సత్యసారథ. అనంతరం నెక్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి స్టాక్ బోర్డును విధిగా అమలు పరచాలని సూచించింది. కాంపిటీషన్ అంటే ఈ గ్రూప్లోనే మీరు ఫస్ట్ వస్తారు, కరెక్టే. బయట లక్షల్లో ఉన్నారు. సో కాంపిటీషన్ ఇస్ ఓన్లీ మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి తప్ప మనల్ని బాధించకూడదు. పక్కన పిల్లలకి ఫస్ట్ మార్క్ వచ్చిందని సార్ అన్నాడు అనుకో, ఫస్ట్ మార్క్ ఈ గ్రూప్లోనే వచ్చింది, బయట ఇంకా 1,00,000 మంది ఉంటారు. మరి అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి కదా మనం. అర్థమైంది కదా. సో కాంపిటీషన్ అని అంటే మనకి సబ్జెక్ట్ అర్థమైందా లేదా. అండ్ ఇప్పుడు మీకు నేను బీస్ట్ అని చెప్పాను ఇందాక, ఆ పదాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ వాడతారో ఆలోచించండి. జడగొట్టుకొని చూసుకోవాలనే టాకేదో ఉంది. మీరు ఎటువైపు దొరకకుండా ఇలా పట్టుకొని ఏరేసుకొని రాలేదు వాళ్ళకి, ఏర్తోటైతే జారిపోతారు కదా. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఇమాజిన్ యువర్ చైల్డ్ సిట్టింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్. విల్ యూ బిహేవ్ విత్ దమ్ ది సేమ్ వే? ఇఫ్ యూ ఆర్ లైక్ దట్, మీరు సైకో పేరెంట్. యూ ఆర్ ఇనెలిజిబుల్ టు బి ఎ పేరెంట్, ఆర్ ఇనెలిజిబుల్ టు బి ఎ. నాకు అర్థమైపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. నేను ఈ గ్రూప్లో చూసిన టైంలో 2 నిమిషాలు మిమ్మల్ని చూసి పేరెంట్స్, ఆ తర్వాత టీచర్స్ వస్తారు. ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా టీచర్ డిఫరెంట్గా ఉంటే హెడ్ మాస్టర్ ఉంటారు. కానీ హెడ్ మాస్టర్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఇక్కడ ఒక బాక్స్ పెట్టాము. 9th క్లాస్ లోపల పెట్టండి. ఆ రూమ్లోకి లంచ్ టైంలో ఎవరన్నా వెళ్ళి అందులో వేస్తారు, తాళం నొక్కి పంపించాం. మేమే వచ్చి పాటు ఉంటాం. అంతే కదా. ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ రావాలి. ఆపు అన్నప్పుడు కామ రావాలి, ఆపు అన్నప్పుడు ఫుల్ స్టాప్ రావాలి. అవునా లేదా? మనం కావాలి ఫుల్ స్టాప్ ఏమీ లేకుండా చదువుకుంటూ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఈ స్కూల్లో మంచి స్ట్రెంత్ ఉంది, మీరు ఫోకస్ పెట్టండి. అండ్ హూ ఈజ్ యువర్ ఫిజిక్స్ టీచర్? మన నెక్కొండ PSCXలో 180 మెట్రిక్ టన్స్ వచ్చాయి మేడం. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఎంత ఛార్జ్ ఇస్తుంది? 260 అమౌంట్ ఎంత పేరు ఇవన్నీ బ్యాగ్సేనా? అన్ని బ్యాగ్స్ ఎంత?